హలో ఫ్రెండ్స్, గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా మనందర్నీ టెన్షన్ పెట్టిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గొడవకి ఫైనల్గా ఎండ్ క్యాడ్ పడింది. అవను, ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుంది అని అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. పాకిస్తాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. బైకాట్ చేస్తాం, ఆడము అని భీష్మించుకు కూర్చున్న పాకిస్తాన్ సడన్గా ఎందుకు యూటర్న్ తీసుకుంది? రాత్రికి రాత్రి జరిగిన ఆ సీక్రెట్ మీటింగ్లో ఏం జరిగింది? బంగ్లాదేశ్కి ఐసీసీ ఇచ్చిన బంపర్ ఆఫరేంటి? ఈ వీడియోలో ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. నిన్నటి వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా గట్టిగా మాట్లాడింది. కానీ సీన్లోకి రాజకీయ నాయకులు ఎంటరవ్వగానే కథ మారిపోయింది. శ్రీలంక అధ్యక్షుడు దిశానాయకే స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కి ఫోన్ చేశారట. చూడండి బాస్, మేము కో-హోస్ట్స్, మీరు మ్యాచ్ ఆడకపోతే మాకు చాలా నష్టం, ప్లీజ్ ఆడండి అని రిక్వెస్ట్ చేశారు. దీంతోపాటు ఇతర మిత్రదేశాల నుండి కూడా ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం దిగరాక తప్పలేదు. క్రికెట్ స్పిరిట్ని కాపాడడానికి మేమాడుతున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఫిబ్రవరి 15న మ్యాచ్ ఆడమని టీంని ఆదేశించింది. అసలు విషయమేంటంటే ఐసీసీ వార్నింగ్కి భయపడ్డారని సోషల్ మీడియాలో టాక్. మరి పాకిస్తాన్ ఎవరికోసమైతే ఇదంతా చేసిందో ఆ బంగ్లాదేశ్ పరిస్థితేంటి? ఇక్కడే ఐసీసీ ఒక స్మార్ట్ గేమ్ ఆడింది. పాకిస్తాన్ని శాంతింపచేయడానికి ఐసీసీ 2 హామీలిచ్చింది. నో పెనాల్టీ, వరల్డ్ కప్ నుండి తప్పుకున్నందుకు బంగ్లాదేశ్ బోర్డుపై ఎలాంటి ఫైన్ లేదా పెనాల్టీ వేయరు. ఫ్యూచర్ హోస్టింగ్, 2031 లోపు ఒక ఐసీసీ ఈవెంట్ని హోస్ట్ చేసే ఛాన్స్ బంగ్లాదేశ్కి ఇస్తామని మాటిచ్చారు. దీంతో బంగ్లాదేశ్ కూడా హ్యాపీగా ఫీలయ్యి, ప్లీజ్ మాకోసం మీరు నష్టపోవద్దు, వెళ్లి ఇండియాతో ఆడండి అని పాకిస్తాన్ని రిక్వెస్ట్ చేసింది. అలా శుభంకార్డు పడిందన్నమాట. ఈ వార్త బయటికి రాగానే క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పాకిస్తాన్ని ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. ఎప్పటిలాగే పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది, మొదలేమో బిల్డప్, తర్వాతేమో రాజీ అంటూ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా మనకు కావాల్సింది మ్యాచ్. ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ చూడ్డానికి మనం రెడీ అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫిక్స్ అయిపోండి. తేదీ ఫిబ్రవరి 15, ఆదివారం. వేదిక కొలంబో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యాచ్ మిస్ అవ్వకండి. ఈ గొడవ తర్వాత జరుగుతున్న మ్యాచ్ కాబట్టి కిక్ మామూలుగా ఉండదు. ఈ డెసిషన్పై మీ ఒపీనియన్ ఏంటి? పాకిస్తాన్ తగ్గడం కరెక్టేనా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.